ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మా భారనంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందలు అవమానాల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, చింతల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని గనపరచడానికి, మిమ్మల్నే పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులైన వారిని విడువక ఎన్నిటెన్నిటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ శూరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితక ద్రొక్కిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయక్రీస్తు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రభావము చూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మంచి విత్తనము విత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన ద్రాక్షవల్లి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమునకు కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమును కొనసాగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడెము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం వచ్చుకొండా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక బుద్ధిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వంకర త్రోవలను చక్కగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమును యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల వారి ఎడల దయచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఎంతో అమూల్యమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జ్ఞానమునకు మితిలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మహాకృపగల వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులను యొద్దకు వచ్చెదరు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంవత్సరములకు అంతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఆకాశమునంటుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్తుతించడం మానలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని విడిపించినారు. అత్యున్నతంగా హెచ్చించినారు. దేవా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా అత్యధికంగా దీవించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి. పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము. దేవా, గొప్ప బహుమానముగా మాకు ఈ దినమును ఇచ్చారు. అయ్యా, ఈరోజు నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఎలాంటి శ్రమ, ఏ కష్టం, ఏ బాధ నీ బిడ్డలను ఏలనివ్వకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్లో ఉండే భయాలన్నిటినీ దూరపరచండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరూ ఈ దినమున మీ యందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు చెయ్యబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి మీ గొప్ప సహాయాన్ని అందించండి. బిడ్డల ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలైన వారు వారి వారి పనులకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరే మాకు గొప్ప జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా పనులలో మేము సోమరులంగా, బలహీనులంగా, శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా, చక్కగా మా పనులు చేసుకునే కృపనివ్వండి దేవా. విశ్రాంతి
శాంతిని, నెమ్మదిని, ప్రశాంతతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఎలాంటి వ్యాపారం అయితే వారు చేయాలనుకుంటున్నారో మీరే వారికి తోడయుండి ప్రతి మెటీరియల్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దేనికైతే బానిసలుగా జీవిస్తున్నారో, దేని నుండి అయితే బిడ్డలు బయటకు రాలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యర్థమైన పనికిరాని వాటన్నిటి నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి దేవా. మీరే వారిలో రక్షణ కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. చేతిలో డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చాలని జీతాలతోటి ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చేతిలో డబ్బు లేకపోవడం వలన ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు. అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. వివాహాలు చెయ్యలేకపోతున్నారు. ఇలా ఏ పని, ఏ కార్యం చెయ్యలేని ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈ సమయాన అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి కూడా బిడ్డల్ని విడిపించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతోటి ఎంతో బాధపడుతున్నారు. వ్యాధులు, రోగాలు, మొండి వ్యాధులతోటి పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ఎటువైపు నుండి సహాయం పొందుకోలేకపోతున్నారు దేవా. స్వస్థత రాక కన్నీరు కారుస్తున్నారు. హాస్పిటల్లో చూంచుకోవాలంటే డబ్బులు లేక బాధపడుచున్నారు. ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అనారోగ్య స్థితి నుండి బిడ్డలను ముట్టి బాగు చెయ్యండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఎందరైతే ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను ముట్టండి దేవా. స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధలో, దుఃఖంలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గుండె చెదిరిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి దేవా. అయ్యా, మీరే బిడ్డల గాయాలను పూర్తిగా మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మానసికంగా బాధను అనుభవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మానసిక ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఫారెన్లో ఉద్యోగం చేసుకోవాలని, పెద్ద చదువులు చదవాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని
దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఫారెన్లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. దూరంగా ఉంటుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని, మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు సేవ కోసం వారి ఉద్యోగాలను, వారి చదువులను, సొంత వారిని, ఆస్తులను, అంతస్తులను విడిచిపెట్టి ఒంటరిగా మీ పరిచర్య నిమిత్తం వచ్చినారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి పరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సువార్త ప్రకటించబడుతుండగా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఆ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి దేవా. మందిర నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది మరి ప్రార్థనా మందిరాలను కూల్చివేస్తున్నారు, కాల్చివేస్తున్నారు. దయచేసి అట్టి వారికి మారు మనసును దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి దేవా. సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. అలాగే ఈ దినమున గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున, ఆ యొక్క నిర్మాణం స్టార్ట్ చేసుకునేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా నాయన, వ్యాపారాల కొరకు వాహనాలు కొనాలని, ఇతర అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారికి తోడయుండి సహాయం చేయండి దేవా. బిడ్డల ఎడల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని, వారి అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టు నుంచి రక్షించండి. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ఉద్యోగ స్థలంలో బిడ్డలు నమ్మకంగా, అధికారులకు లోబడి చక్కగా పనిచేసే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుండి చాలని జీతాలతోటి పనిచేస్తున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. అక్కరలు, కొరతలు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు. అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. యజమానుల మనసును మీరు మార్చండి దేవా. బిడ్డలకు ఇంక్రిమెంట్స్ వేసేలాగున సహాయం చేయండి దేవా. పెండింగ్ ఉన్న జీతాలు ఇచ్చేలాగున కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా
సరిగ్గా శాలరీస్ పొందుకోలేకపోతున్నారు దేవా. అయ్యా, యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు సకాలంలో నెల నెల శాలరీస్ ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డల కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య పంతాలు, గొడవలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. కక్షలు, విభేదాల నుండి దూరపరచండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందిస్తూ ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలకు గురవుతున్నారు దేవా. చెడ్డ కార్యాలు యందు పాలు పొందేవారిగా ఉంటున్నారు దేవా. ఇష్టపూర్వకంగా పాపంలో పడిపోతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పాపం నుండి విడిపించండి దేవా. పాపాన్ని అసహ్యించుకునే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా వారు మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయండి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. సహాయం చేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎందు నిమిత్తం అవి మధ్యలో ఆగిపోయినాయో మాకు తెలియదు, కానీ సమస్త కొరతలను మీరు తీర్చండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే లోపం ఏమిటో, వారి అనారోగ్య సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నారు. దయచేసి అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మోయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొరపెట్టి ప్రార్థించినప్పుడు శ్రేష్టమైన బహుమానాన్ని మీ యొద్ద నుండి పొందుకున్నారు దేవా. అయ్యా, మీరు సహాయం చేసే దేవుడవు తండ్రి. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి నాయన. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎలాంటి వైరస్ బారిన పడకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పైకి చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుతున్నారు దేవా. శ్రమల చేత కృంగిపోతున్నారు దేవా. హృదయంలో ఎంతో వేదనను అనుభవిస్తున్నారు తండ్రి. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి తోడయుండి సహాయం చేయండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎలాంటి రకాలైన వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ
చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి నాయన. వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. రకరకాల పంటలు పండిస్తుండగా మీరే ఆ పంటలన్నీ మంచిగా పండుటకు మీరు సహాయం చేయండి. ఎలాంటి నష్టం రాకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబాలలో ఉన్న పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు బిడ్డలు వరుస మరణాలను బట్టి ఎంతో బాధపడుతున్నారు, భయాందోళన మధ్య జీవిస్తున్నారు. దయచేసి అట్టి పాపాలు అట్టి శాపాలు బిడ్డలకు ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన నిజముగా విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరపెడుతున్న బిడ్డలందరి మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున భక్తిహీనులందరినీ కూడా మీ యందు భక్తి గల వారిగా మార్చండి దేవా. అనీతి మంతులను నీతి మంతులుగా ఆశీర్వదించండి దేవా. కీడు చేయు జూచు వారిని మీరు గద్దించండి దేవా. అపాయం కలిగించాలని, ప్రమాదాల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ దృష్టికి అసహ్యమైన కార్యములను జరిగించే వారందరికీ మీరే బుద్ధి చెప్పండి దేవా. అయ్యా, దొంగతనాలు, హత్యలు, ప్రతి ఒక్క ఈ చెడ్డ కార్యాల నుండి బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఇలాంటి వాటిలో బిడ్డలు పాలు పొందకుండా వీటిని చేసే మనసు వారిలో నుంచి సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మిమ్మును సేవించే బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎన్నో నిందలను, అవమానాలను, ద్వేషాలను, వ్యతిరేకతలను భరిస్తున్నారు దేవా. సొంత వారి నుండే నిందించబడుతున్నారు, సొంత వారి మధ్యే అవమానాల పాలవుతున్నారు. దయచేసి నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. మీరే వారికి ఘనతను, గౌరవాన్ని, ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పగవారి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది కూతుర్లు, కుమారులు వృద్ధుల తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు ప్రభా. బయటకు గెంటి వేసేవారిగా ఉంటున్నారు దేవా. వారిచ్చిన ఆస్తులు తీసుకుంటున్నారు కానీ ఆ వృద్ధులను ప్రేమించేవారిగా ఉండడం లేదు. దయచేసి మీరే ప్రతి కుమారుడి, కుమార్తె మనసును మీరు మార్చండి దేవా. తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా చక్కగా ప్రేమించి చూసుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అత్తా కోడళ్ళు, మామ అల్లుళ్ళు చక్కగా జీవించే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్క కలహాల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈనాడు భార్య భర్తల మధ్య ఉంటున్న మూడో వ్యక్తిని సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని, ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా. వారి మధ్యలో మూడో వ్యక్తి చొరబడకుండా సహాయం చేయండి దేవా. అయ్యా, భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా ఏ విషయం గురించి నేను ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని, దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని, సాతాను శోధనలతోటి కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. అపవాది నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, నా సంపాదనంతా వృధా అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మిమ్మల్ని సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుచున్నారు, ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు.
అవుతున్నారు. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు. కష్టాల పాలవుతున్నారు. నష్టాలను అనుభవిస్తున్నారు. అపజయాలను ఎదుర్కొంటున్నారు. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య జీవిస్తున్నారు. అయ్యా, ఎంతో మంది నిందలను, అవమానాలను భరించలేని స్థితిలో ఉంటున్నారు. ద్వేషింపబడుతున్నారు. వ్యతిరేకతలకు గురవుతున్నారు. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. చెప్పుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యల నుండి, శ్రమల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు భర్త గురించి బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య గురించి బాధపడే భర్తల్ని మీరు కనికరించండి. అత్త మామల ద్వారా నిందించబడుతున్న కోడలను, అల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, ప్రతి బిడ్డ దుఃఖాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని నమ్ముచున్నాము దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరచండి దేవా. ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీకు ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మేము తప్పిపోకుండా నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి కలిగి ఉన్న సమస్తమును, వారి ఉద్యోగాలను మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.